వస్తున్నావు? ఏమైందిరా? ఏం జరిగింది నాకు కూడా చెప్పు, నేను నవ్వుకుంటాను. నిన్న మా ఇంట్లో ఒక విషయం జరిగిందిరా. ఏం జరిగిందిరా? నిన్న సాయంత్రము మా అమ్మ బయటికి పోతా మా నాన్నతో ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పిందిరా? నేను ఫోన్ వచ్చింది మా అమ్మల ఊరికి పోయి వస్తాను, వారం తర్వాత వస్తాను అని మా అమ్మ మా నాన్నకు చెప్పిందిరా. అట్లానా? మరి మీ అమ్మ ఊరికి పోతా నిన్ను పిలుచుకోలేదారా? లేదురా, నన్ను పిలుచుకోలేదు. అయినా మీ అమ్మ ఊరికి పోతానన్న దానికి నువ్వెందుకు నవ్వుతున్నావురా? తర్వాతే అసలు ట్విస్టురా. ఏం జరిగిందిరా? మా అమ్మ అట్లా ఫోన్ చేసి బయటికి పోయిందో లేదో మా నాన్న ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అందరిని పిలిపించి పార్టీ ఇచ్చేకి పార్టీకి రెడీ చేసుకున్నారా? అవునా? అయ్యో రామా. కానీ మా అమ్మకు మా నాన్న గురించి తెలుసు కదరా. అందరు రాగానే మా అమ్మ వాకిట్లోకి వచ్చి సైలెంట్ గా నిలబడి వాళ్ళేం మాట్లాడుతున్నారో వింటా నిలబడిందిరా. అవునా? అయితే ఏదన్నా తప్పుగా మాట్లాడింటే మీ అమ్మ చేతుల్లో బుక్ అయింటారు కదరా. అవునరా, కరెక్ట్ గా అదే జరిగింది. ఏమని మాట్లాడుకున్నారా మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్? మా నాన్న ఏమన్నాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో నా భార్య మహాముదురు వారం తర్వాత వస్తానని, రేపే వచ్చేస్తుంది, తొందర మనం పార్టీ చేసేసుకోవాలి అని మాట్లాడుతా ఉన్నాడ్రా. అదంతా మీ అమ్మ వినింటాదే. అవునరా, విని తక్కువ లోపలికి వచ్చిందిరా. లోపలికి వచ్చిందా? లోపలికి వచ్చి రోకలి బండ తీసుకుంటానే మా నాన్న ఫ్రెండ్స్ అందరు పారిపోయారు. ఇంకా మా నాన్న తిప్పలు ఆడవన్నా పోదురా. దంచుడు మా నాన్నకి. మా అమ్మ బాగా వేసుకుంది మా నాన్ని. నేను ఊరికి పోతున్నానని చెప్పి మీరు బుద్ధిగా ఉంటారో లేదో మారినారు అంటున్నారు కదా, చూద్దాము అని నేను ఊరికి అట్లా చెప్తే అప్పుడే మొదలు పెట్టారా మీ పనులు అని మా అమ్మ మా నాన్నని బాగా తిట్టిందిరా. ఓహో, అయితే మీ నాన్న బాగా బుక్ అయ్యారన్నమాట. పాపం మీ నాన్న. కానీ మీ నాన్న కూడా ఇలా చేయకూడదు కదరా. నిజమేరా, మా అమ్మ ఊరికి పోయిందని వెంబడే ఫ్రెండ్స్ ని పిలిపించుకొని అంత పార్టీకి రెడీ చేసుకున్నారా. ఏమన్నా మా అమ్మ బజారు పోయినప్పుడు సరుకులు లేమంటే మాత్రం డబ్బులు లేవని చెప్తాడా మా నాన్న. అందుకే మీ అమ్మకు బాగా కోపం వచ్చింటది, బాగా బుక్ అయిపోయిండు టైంకి.